కోటలో జీవిస్తా ఉన్నావు. ఇప్పటికి కూడా నువ్వు ఆడినటువంటి ఇన్ని అబద్ధాలు, లక్షల అబద్ధాల్లో ఏ ఒక్క అబద్ధాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా? నానాడు లక్ష్మీపార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్ధాలు ఆడావు. నిన్నగాక మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్ధం ఆడావు. అదేవిధంగా ప్రతిదాని మీద ఒక అబద్ధం ఆడుతూనే ఉన్నావు. అట్లాగే పరిశ్రమల మీద అబద్ధం ఆడుతున్నావు. పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను. ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను. బహుశా ఉంటే ఒక్కసారి ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ కొడుకును దారిలో పెట్టు. ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో. అతని అరాచకాలు మామూలుగా లేవు. అతని అవినీతి కూడా మామూలుగా లేదు. అందుకే యథా రాజా తథా ప్రజ, యథా పిత తథా సూత అనేటువంటి ఒక సామెత మీలాంటి వాళ్ళని చూసే పుట్టింది. ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి కొడుకులు పుడతారు, చెడ్డవాళ్ళకి చెడ్డ కొడుకులు పుడతారు. ఒక్కోసారి చెడ్డవాళ్ళకి కూడా మంచి కొడుకులు పుడతారు. అదేవిధంగా మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు కూడా పుట్టొచ్చు. కానీ మీ సంప్రదాయంలో, నారావారి సంప్రదాయంలో చెడునే ప్రోత్సహిస్తూ అబద్ధాలనే ప్రోత్సహిస్తూ కంటిన్యూగా ఈ ప్రజలు ఏం తప్పు చేశారనండి వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోకూడదా? వాళ్ళకి న్యాయం చేసిన చోట వాళ్ళు చెప్పుకోకూడదా? అలాంటి వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నాడే నీ కొడుకు. ఇప్పుడైనా నువ్వు నియంత్రించవా? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ? దీనికి సమాధానం చెప్పండి. ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా, డెమోక్రసీ అనుకున్నారా? ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు. రావణుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా, అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు. రావణుడు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండేట్టు చేశాడట. కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా? ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ దేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అది చదువుకున్నారో లేదో తెలియదు. కానీ మీ కూటమిలోనే ఒక సనాతనవాది ఉన్నారు కదా, లక్షల పుస్తకాలు చదివిన వారికైనా తెలిసే ఉంటుంది కదా. ఏమండి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. అలాంటి సూక్తులన్నీ ఏమైపోయినాయండి? గృహిణీ గృహముచ్యతే. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముచ్చుమురు దగ్గర చిన్న బాలిక శవం కూడా ఇప్పటి వరకు కూడా కనపడలేదు. ఇప్పటి వరకు 300 అత్యాచారాలండి ఆడపిల్లల మీద. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి దిశ చట్టం ఎటుపోయిందండి? ఆ రోజు ఒక్కళ్ళకి జరిగినందుకు, అదేవిధంగా పక్క రాష్ట్రంలో జరిగితే ఎక్కడో మరి నిర్భయ అనుకుంటాను, అక్కడ జరిగితే ఇక్కడ స్పందించి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టాన్ని తీసుకొచ్చి అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తే వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదనుకోండి. అయినా సరే దిశ యాప్ ద్వారా కోట్లాది మంది ఆడపిల్లల్ని మరి అది డౌన్లోడ్ చేసుకునేటట్టుగా, తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ మహిళలకు రక్షణ కల్పించి, ఎప్పుడైనా సరే మహిళల మీద ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందండి? సిగ్గుపడరా అండి? మీ గవర్నమెంట్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే అది ఎవరికండి మచ్చ? మీకే కదా. నిన్న ఒక మహిళ, లక్ష్మి అనేటువంటి మహిళ తిరుపతిలో, నిజంగా ఆ అమ్మాయిని చూసి బాధపడని మహిళ లేదండి ఈ రాష్ట్రంలో. ఆఖరికి మీ పార్టీ వాళ్ళు కూడా, చెప్తున్నాను కదా, జనసేన వాళ్ళు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు, అందరూ అన్ని పార్టీల మహిళలు కూడా చాలా బాధపడ్డారు. పాపం ఒకళ్ళ చేతిలో నమ్మి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఒకరిని నమ్మి, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నమ్మి వాడి చేతిలో తన జీవితాన్ని, తన ఆస్తిని కూడా పెడితే ఎంత దారుణం అండి అది. ఆమెకు న్యాయం చేయకపోగా తిరిగి ఆమె మీద లేని ఎక్కడో కేసు తీసుకొచ్చి పెట్టి, ఇక్కడ కాదు అప్పటికప్పుడే రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చేస్తారండి. ఇక్కడేమో మరి ఇన్ని అత్యాచారాలు చేసి, ఇన్ని అన్యాయాలు చేసి, ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాడు. వాడేమో నిరపరాధా? అతనే తప్పు చేయలేదా? పాప మా అమ్మాయే తప్పు చేసిందా? ఇదే అండి మీ రాజ్యాంగం? ఇదేనా అండి ప్రజాస్వామ్య వ్యవస్థ? ఏం బాబు గారు, మిమ్మల్ని అడుగుతున్నానండి నేను. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా మీ క్రింద వాళ్ళు మీరేం చెప్తే అదే వినేటువంటి వాళ్ళు. మొత్తం ఆ అధికారం మీరు కదండి. ఆంధ్ర రాష్ట్రం అంతా మీ పాలన మీ చేతిలో ఉంది. అట్లాంటిది మీరు ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో అక్కడ న్యాయం జరుగుతుందండి. అట్లాంటిది ఎందుకు సైలెంట్ ఉన్నారండి? ఇట్లాంటివి ఏదైనా మనకు సంబంధించిన మన బంధువులు ఎవరికైనా జరిగితే మనం భరించగలమండి? అసలు ఎంత బాధ కలుగుతుంది ఆలోచించండి బాబు గారు. మీ కొడుకేమో ఆ విధంగా ప్రవర్తిస్తాడు,
మీరు చూస్తేనేమో ఈ విధంగా వెనకేసుకొస్తారు. ఇంకెట్లాగండి ఈ రాష్ట్రం ఏమైపోతుంది? కంచే చేను వేసినట్టుగా. కాపు ఏం చేస్తాడు? కాపాడవలసినటువంటి రక్షణ వ్యవస్థ ఈ విధంగా భక్షించే విధంగా తయారైపోతే ఆడపిల్లలకి న్యాయం ఎప్పుడు జరుగుతుందండి? ఆడపిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా మీ వల్ల ఎంత నష్టపోతున్నారో దయచేసి ఆలోచించండి. మీరు రైతులు, నిన్న మిర్చి రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఎంత ఏడుస్తున్నారండి. వాళ్ళకి మద్దతు ధర లేదండి, కనీస ధర కూడా నువ్వు ప్రకటించకుండా వెళ్లకుండా ఊరుకున్నావే. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని రంగాల్లో సరే మీరు హామీలు ఇచ్చారు. హామీలు ఇప్పుడు కాదు, 95 నుంచి నిన్ననే చూశానండి నేను. రాజశేఖర రెడ్డి గారు మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల లిస్ట్ అంతా అయితే సేమ్ ఇప్పుడు అట్లాగే ఉంది. మీ మేనిఫెస్టో మొన్న ఇచ్చినటువంటిది 2025 మేనిఫెస్టో ఎలా ఉందో 24లో ఇచ్చింది, సేమ్ అదే మేనిఫెస్టో. అప్పుడు కూడా అదే చెప్పారు, 20,000 ఇస్తాము, మహిళలకు ఇంత ఇస్తాము, నిరుద్యోగులకు అంత ఇస్తాము. సేమ్ లిస్టు మీరు కంటిన్యూ చదువుతూనే ఉన్నారు. అమల్లో మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిలదీసి అడిగారు. అదేవిధంగా రోసయ్య గారు కూడా అదే లిస్ట్ అండి. మళ్ళా మీ లిస్టునే రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేశారు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక మీ లిస్టుని చదివారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చదివారు మీ లిస్టుని. ఇప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీ లిస్టు, మొన్న మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా లిస్టు చదువుతున్నారు. లిస్టులంతా ప్రతిపక్ష పార్టీలు చదువుతున్నాయి, లేకపోతే వచ్చిన తర్వాత పాలనలోకి వచ్చాక చదువుతూ ఉన్నారు. మీరు మాత్రం ఏమీ చేయట్లా. మీరేం చేశారంటే ఈ అధికారాన్ని అడ్డం ఎప్పుడూ కూడా మీకు ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే ప్రేమ లేదు. అసలు ఇప్పటికి కూడా మీకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఏంటో కూడా తెలియదు. అడ్మినిస్ట్రేషన్ లో మీరంత పూర్ నిజం చెప్పాలంటే అసలు ఒక మామూలు పార్టీలో కార్యకర్తను మీరు సీఎం చేసినా కూడా అతను చక్కగా పరిపాలించుకోగలడు మీ పార్టీలో. కానీ మీరు మాత్రం ఇంతవరకు మీ పరిపాలన అనేది ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి బాబు గారు మీకు నిజంగా కూడా మనిషిగా నేనైతే అసలు ఎప్పుడు అనుకోవట్లేదు.